దైవధర్మంలో సంకల్పానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కర్మల ఫలితం సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది. అంతర్బాహ్యాల పరిశుద్ధత 5 పూటలు ఆరాధన చేసే వారికి తప్పనిసరి అయినట్లే ఈ ఉపవాసాలు పాటించే వారికి కూడా తప్పనిసరి. ఉపవాసాలు పాటించే వ్యక్తి ఎలాంటి సంకల్పం కలిగి ఉండాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటల్లో పరిశీలిద్దాం. ఎవరైతే ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో ఉపవాసాలు పాటిస్తాడో అలాంటి వాని పాపాలు మాత్రమే అల్లాహ్ క్షమిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలపడం జరిగింది. ముందుగా మనం గమనించవలసిన విషయం ఏమనగా, పాపాలు 2 రకాలు. ఒకటి, మనుషులు సృష్టికర్త పట్ల పాల్పడే పాపాలు. 2, మనుషులు తమ తోటి మనుషుల పట్ల పాల్పడే పాపాలు. దేవుడు క్షమించేది తన పట్ల పాల్పడే పాపాలనే అన్నది గమనార్హం. మనుషుల పట్ల పాల్పడే పాపాలు మనుషులే క్షమించాలి. ఎందుకంటే తీర్పు దినం నాడు ఎవరూ క్షమించరు కాబట్టి ఇక్కడే మనం క్షమాపణ వేడుకోవాలి. ప్రవక్త ప్రబోధనను బట్టి ఉపవాసం పాటించే వ్యక్తి ప్రజలు తనను గొప్ప భక్తుడు అనుకోవాలనే ఉద్దేశంతో కానీ, ఇదేదో మా మతాచారం అనే భావనతో కానీ చేసే ఆరాధన కాదని తెలుస్తుంది. కనుక తన ఈ ఉపవాస వ్రతాన్ని అల్లాహ్ గమనిస్తున్నాడనే వాస్తవాన్ని గుర్తించాలి. అలాగే తన ఈ శ్రమకు ఫలితం కేవలం అల్లాహ్ నుండే ఆశించాలి. ఇదే ఉపవాసానికి సంకల్ప రూపం. తదాస్తు. జై హింద్.